ఇదిగో వచ్చేస్తున్నా. పడిపోయాను. ఇక మీదట నేను మీకు ఆహారం తీసుకురాలేను. అది సరేనండి. ఇంటికి ఏమీ తీసుకువెళ్ళకపోతే అమ్మ చాలా కోపగించుకుంటుంది. అది నాకు తెలుసు, అయినా ప్రయత్నం చేస్తాను. అదిగో ఏదో పరిగెడుతుంది చూడండి. పరిగెత్తకు, ఆగు 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 ఆగు. మీకేం కాలేదు కదా? నా వల్ల కావడం లేదు, నాకు అదృష్టం లేదు, నా వల్ల కాదు. దీనికంతా మీ దురదృష్టమే కారణం. అదే అర్థం కావడం లేదు. నా వెనకాలే ఉంది చూడు, ఇంకా ఎంతకాలం నా వెనకే వస్తావు? వేరే దారి లేదు. దొత్తచిన్ రా, వెళ్దాం. నాకేం చెయ్యాలో తెలియడం లేదు. ఇంక నేను దెబ్బలు తినలేను. నువ్వు మళ్ళీ వచ్చేసావా? అలవాటు ప్రకారం ఎప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటావు. ఈసారి ఎక్కువ రోజులు ఉండేలా ఉన్నావు. ఇప్పుడు దాని గురించి మాట్లాడే సమయం కాదు. అది కాదు, వాడు ఉండడం వల్ల నాకేం ఇబ్బంది లేదు, కానీ మీ నాన్నగారు కదలకుండా ఉండాలి. దాని చెప్పేది విను. వాడు ఏం చెప్పినా సరిగ్గానే చెబుతాడు. ఇక ఎదురు చూడడం కుదరదు. ఆహారం లేకుండా ఎన్ని రోజులని పస్తులు ఉండాలి? అది నిజమేననుకోండి, కానీ నిన్న భోజనంలో కాస్త కూడా మిగలేదు. అలాగా? ఇలాగే ఉన్నావంటే మనందరం కొంతకాలానికి చిక్కి శల్యం అయిపోతాం. దొత్తిచిన్, మనం ఇలా చేస్తే మనం అందరం బయట కూడా చూసారేనా? నాన్నగారిని మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలండి? ఇంకా చాలా దూరం వెళ్ళు, అప్పుడే అది నా వెనకాల రాకుండా ఉంటుంది. ఇది చాలని అనుకుంటున్నాను. శబ్దం చేయకుండా లోపలికి మనం అదరగొట్టేసాం కాదు? అవును, నిజమే. రేపటి నుంచి మళ్ళీ నేను ఆహారం కోసం ప్రయత్నిస్తాను. ఇక్కడున్నాడు. తను చాలా అలసటగా ఉన్నాడు, అందుకే పడుకున్నాడు. రోజు రోజుకి నేను బాగా చిక్కిపోతున్నాను. త్వరగా త్వరగా పరిగెట్టండి. వీడిని చాలా దూరం తీసుకువెళ్ళిపోవాలి. వాడు మళ్ళీ తిరిగి రాకుండా చాలా దూరం తీసుకువెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి వాడు తిరిగి రాలేడు. పదండి, వెళదాం. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. వాడికి బాగా ఆకలేస్తుందిలా ఉంది. నేను తిండి తిని దాదాపు 4-5 రోజులయ్యింది. కానీ ఇక్కడ తినడానికి ఏమీ లేవు, అన్నీ అయిపోయాయండి. నాకు చాలా ఆకలిగా ఉంది. వాడిని చూస్తే జాలేస్తోంది. అరవకండి. పట్టుకున్నావా దోతాచేన్? వాడిని దూరంగా తీసుకువెళ్ళి విసిరాయ్. నాన్నగారిని చాలా దూరం వచ్చేసామండి. ఇంకా కొంచెం దూరం వెళ్దాం, లేకపోతే వాడు తిరిగి వచ్చేస్తాడు. ఇక్కడి నుంచి విసిరాయ్, మళ్ళీ తిరిగి రాలేడు. వాడిని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. రేపటి నుంచి మనకు అదృష్టం కలిసి వస్తుంది. మనం కడుపు నిండా భోజనం చెయ్యొచ్చు. నాన్నగారండి తయారైందండి. ఇది చాలా బాగుంది. ఇలా చూడండి, వాడంత తేలిగ్గా మిమ్మల్ని వదులుతాడు అనుకోకండి. ఎప్పుడు అంటు పెట్టుకునే ఉంటాడు, తెలిసిందా? ఖచ్చితంగా నా వల్ల అవుతుంది. ముందు వీడిని నా వీపు నుంచి తీసి దూరంగా విసిరి పారేయాలి, అప్పుడే వీలవుతుంది. ఏమిటి, వెళ్ళిపోతావా? సరేలేరా. సరే, ప్రారంభిద్దాం.
జాగ్రత్తగా వెళ్ళిరా. ఎందుకు మళ్ళీ అనవసరంగా వాడిని రమ్మని పిలుస్తున్నావు? మన ఆకాశ నౌకలోకి ఎవరో దూరారు. అది ఏమైంటుంది? చూడటానికి మనిషిలాగే ఉన్నాడు. అతను మంచివాడు కాడు. అడివి మృగమా, ఇప్పుడు నా అసలైన వీరత్వాన్ని నువ్వు చూడబోతున్నావు. ఇదిగో వస్తున్నా, కాచుకో. రా నీ పని అయిపోయింది. మళ్ళీ పడిపోయాను.